మిగతా ఎలా చెప్పారు మీడియా వాళ్ళు సగం మంది ఉన్నారు మన ఏముండదు మెదక్ జిల్లా ముసాయిపేట మండలంలోని ఒక పరిశ్రమలో జాతీయ విపత్తుల నివారణ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమలో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణకు చేయవలసిన పనులను జాతీయ విపత్తు నివారణ బృందం కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమంటారు సుబ్బాయ్ గారు? We are from NDRF Vijayawada. First of all, I would like to give you thanks in behalf of our Commandant Sri Jahid Khan. Today here our program is to vulnerable profile industry visit. In this visit we are conducting a combined tabletop meeting with industry worker and staff about an emergency happened in industry and how can we handle with help of all agencies. So you can understand about Japan, when firstly tsunami comes in Japan, then a nuclear blast happened in Japan. So our government planned some precautionary basis program. So according to central government instruction, we are here for in factory to visit the factory and to give short training and to take some demonstration about safety measurement and precautions, and we'll see the whole functioning setting of this factory and what will be possibilities of progressive and what will be better for factories. We will do today with factory persons and senior authorities. Thanks. అని మామూలుగా పిలిచేది మనం ఎన్డీఆర్ఎఫ్ అని పిలుస్తూ ఉంటాం. జనరల్ ఎన్డీఆర్ఎఫ్ అంటే మన ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు లేదా భూకంపం వచ్చినప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్లో మనం సాధారణంగా పేపర్లలో చూస్తుంటాం ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలో దిగింది అని. సో దానికి సంబంధించి నేషనల్ లెవెల్లో వాళ్ళ 16 బెటాలియన్స్ ఉన్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి అంటే మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు, అలాగే కర్ణాటకకు సంబంధించి వాళ్ళ బెటాలియన్ 10వ బెటాలియన్ విజయవాడలో ఉంది. దానికి సంబంధించినటువంటి బెటాలియన్ వారు ఈ జిల్లాలో గత 15 రోజుల నుంచి ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు వివిధ రంగాలలో వాళ్ళకు అవగాహన కల్పించడానికి. అలాగే వివిధ రంగాలలో సేఫ్టీ మెజర్స్, డిజాస్టర్స్ సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళ అవగాహన కోసం, అలాగే ప్రజలకు అవగాహన కల్పించడం కోసము, ఎన్డీఆర్ఎఫ్ మీద కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసము
గత 15 రోజుల నుంచి మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల మీదలో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈరోజు మనకి ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీని వారు సందర్శించడం జరిగింది. దానికి సంబంధించి వారికి లోకల్గా వాళ్ళు నేషనల్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి లోకల్గా ఫెసిలిటేట్ చేయడం కోసం నేను డిఎస్పీ గారు అలాగే జిఎం ఇండస్ట్రీస్ గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు తహసీల్ గారు వాళ్ళకి కోఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. మేనేజ్మెంట్ వారి సహకారంతో వారు దీని మీద ఒక అవగాహనను చేసి వీళ్ళు సేఫ్టీ మెజర్స్ ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అలాగే ఇంకా బెటర్మెంట్ ఎట్లా బాగుంటుంది అనేది వాళ్ళు నేషనల్ లెవెల్లో వాళ్ళు దీని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇది అలాగే 19వ తారీఖు నాడు కూడా స్కూల్ కాలేజెస్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. అది కూడా మాకు తూప్రాన్ డివిజన్లో జిల్లా కలెక్టర్ గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క ఏరియాకి అలొకేట్ చేస్తారు. ఈరోజు తూప్రాన్ డివిజన్లో జరుగుతుంది కాబట్టి అందరం రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో వారికి ఫ్యాక్టరీ వారికి అలాగే వారికి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. ఈరోజు మన చేగుంట లిమిట్స్లో ఉన్న ఎంఆర్ఎం కెమికల్ కంపెనీకి మన ఎన్డీఆర్ఎఫ్ టీం రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ఎందుకు విజిట్ చేస్తుందంటే టీము ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్స్ గురించి కంపెనీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నది, ఎలా ఉన్నది, నెక్స్ట్ ఏమైనా జరగాలి ఏదైనా కూడా కీడెంచి మేలించి అన్నట్టు ఫస్ట్ ఫర్దర్గా ఏమైనా అయినా కూడా హైదరాబాద్ నుంచి టీం మానిటర్ చేయాలంటే ఒక కంపెనీ ఎవరైతే ఫోర్స్ వస్తుందో వాళ్ళకు కూడా ఐడియా ఉండాలి. కాబట్టి వాళ్ళు వచ్చే స్ట్రక్చర్ ఏంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమన్నా వాళ్ళు కంపెనీ రూల్స్ యాజ్ పర్ ప్రికాషన్ తీసుకుంటున్నారు విజిట్ చేసేసి అందులో ఏమన్నా ఫర్దర్ గైడెన్స్ ఉంటే గైడెన్స్ ఇచ్చేస్తారు. ప్లస్ ఎంటైర్ టెరైన్ కూడా ఆలోచించి వాళ్ళ ఒక ప్లాన్ లెక్క పెట్టుకుంటారు. ఏమైనా ఇన్సిడెంట్ అయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చినా కూడా టీమ్ డైరెక్ట్ దిగి ఎక్కడ లీక్ అయ్యి ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ ప్లాను వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే అన్ని ప్రాజెక్టులు విజిట్ చేసి వాళ్ళకు ప్లాన్ తయారు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడే టీం విజిట్ చేసి పోలీసు వచ్చి అందరూ వచ్చి ఎట్ ఏ టైం మనకు చేయాలంటే ఐడియా రాదు. కాబట్టి ఆల్రెడీ ముందే వాళ్ళ దగ్గర ఫైల్స్ అన్ని మెయింటైన్ చేసేస్తే ఎప్పుడైనా ఏ కంపెనీ ఇన్సిడెంట్ అయినా ఎక్కడ ఇన్సిడెంట్ అయినా కూడా విత్ ప్లాన్తో డైరెక్ట్ ఎవరు ఏ పొజిషన్లు తీసుకోవాలి, ఏ కెమికల్ ఏం తీసుకొని రావాలి, ఏది అప్లై చేయాలన్న ఉద్దేశంతో ఆ టీం అనేది విజిట్ చేయడం జరిగింది. అందులో మన మెదక్ జిల్లాలో కూడా ఆర్డీఓ గారు చెప్పినట్టు ఒక 15 రోజుల నుంచి ప్రోగ్రాం జరుగుతున్నది. ఈరోజు ఈ కంపెనీ దగ్గర రావడం జరిగింది. ఇందులో రెవెన్యూ అథారిటీస్, పోలీసు, కంపెనీ ఇండస్ట్రీస్ అందరూ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.